అంటే రాఘవేంద్రరావు గారు అవకాశం ఇచ్చారు మంచిగా. అంటే చాలా మందికి ఒకటి ఉండిపోయింది. రాఘవేంద్రరావు గారిలో చేతిలో పడిన హీరోయిన్స్ ఎవరైనా సరే మంచి సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళ జర్నీ కొనసాగుతుందని చెప్పేసి. సో, మీరు కూడా. సో, ఆయన చేతిలో మీరు వర్క్ చేసినప్పుడు మీకెలాంటి అనుభూతి కలిగింది? మీకెంత మంచి సక్సెస్ ఆయన వచ్చింది? అదే నన్ను ఇష్టపడ్డారు. అంటే నేను బాగా ఫ్రాంక్‌గా ఓపెన్‌గా ఉండేవాడిని. హ్మ్. నన్ను ఎందుకో ఇష్టపడ్డారు ఆయన. హ్మ్. ఇష్టపడడం కంటిన్యూస్‌గా 10 సినిమాలు ఇచ్చారు ఆయన నాకు. హ్మ్. నేను ఎక్కువ చెప్పాలంటే యాక్చువల్‌గా మా ఫాదర్ కంటే ఆయన దగ్గర ఎక్కువ ఎడిటింగ్ నేర్చుకున్నాను నేను. ఓహో! ఓకే. ఆయన ప్రతిదానికి ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. జస్ట్ ఇలా పాయింట్ ఔట్ చేసేవారు. హ్మ్. అంటే ఇది ఎందుకు అని అడిగేవారు. ఓకే. దానికి మేము ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యాలి. ఈ షాట్ ఎందుకేసామని. ఓకే. ఆయన ఏమన్నారంటే అన్ని తీసినవన్నీ ఎయ్యాలని కాదు. హ్మ్. ఏ షాట్‌కి ఏది ఇంపార్టెంటో అక్కడ ఏం కావాలో అదే పెట్టాలనేవారు ఆయన. హ్మ్. మీకు ఇలాంటివన్నీ వదిలేసేవారు. ఆయన చెప్పేవారనమాట. హ్మ్. ఎందుకే అసలు ఈ షాట్ ఎందుకు అసలు ఏ సీన్ తీసుకున్నా ఈ సీన్ ఎందుకు జరుగుతుంది? దేనికి జరుగుతుంది? ఎవరెవరున్నారు? హ్మ్. ఎక్కడ జరుగుతుంది? హ్మ్. ఇవన్నీ మనసులో అనుకోని ఎడిట్ చెయ్యనేవారు. హ్మ్. డబ్ల్యూ అన్న అక్షరం గుర్తుపెట్టుకో అనేవారు. ఇంపార్టెంట్ ఎడిటర్‌కి. ఓకే. డబ్ల్యూ అనేది ఎందుకంటే వేర్స్ హ్యాపెనింగ్, వై ఇట్స్ హ్యాపెనింగ్, ఓహో! ఓకే. హూమ్ ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే. ఇది ఒక కథ అనుకుంటే నువ్వు ప్రతి సీన్ బాగా వస్తదనేవారనమాట. డబ్ల్యూ బావుంది. డబ్ల్యూ అనేది. హ్మ్. అలా అనేవారనమాట. అది మేము నోటీస్ చేసుకున్నాను. ఓకే. ఏదైనా అడిగితే సార్ దీని గురించి ఈ షాట్ ఏసామండి. హ్మ్. బాగుంది ఏసామని చెప్పకూడదు ఆయనకి. ఓకే. సాంగుల్లో కూడా కథ ఉండాలనేవారు. హ్మ్. ఏదైనా ఒక 4 ఏస్తున్నారు షాట్లు అంటే ఆ 4 షాట్లకి నువ్వు కథ చెప్పగలగాలి అనేవారు. హ్మ్. అవన్నీ నేర్చుకున్నామండి. ఆ ఎక్స్‌పీరియన్స్‌లే మాకు బాగా ఉంటాయి. ఓకే. హ్మ్. మీరు మామూలుగా అంటే సినిమా నేమ్స్ మెన్షన్ చేయగలుగుతారా? అంటే ఏదైనా సినిమాకి ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఎడిట్ చేస్తున్నా కూడా కష్టంగా ఉంటుంది. లేకపోతే ఇది అంతగా బయటికి జనాల్లోకి ఎక్కదు. మళ్ళీ రీషూట్ చేయండి అంటే చేసిన మూవీస్ ఏదైనా? చాలా ఉన్నాయండి అలాంటివి. ఏదైనా ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే అది చెప్తే హర్ట్ అవుతారు. పేర్లు అక్కర్లేదు. అంటే చాలా సినిమాలు చెప్తాం మేము. హ్మ్. సార్ ఇది బాలేదండి ఆపండి సినిమా అని చెప్తాం. హ్మ్. వాళ్ళు ఆపి మా మాట ఆళ్ళు నిజంగా మేము వేసిన క్వెషన్‌లకి ఆన్సర్ లేదనుకోండి, హ్మ్. మా మాట వింటారు. ఓకే. 90% వింటారు. 10 మంది మట్టుకు అక్కర్లేదు ఇతను ఏదో చెప్తున్నాడు అని అంటారు. ఓకే. మేము రాసామండి అందరితో డిస్కస్ చేసే తీసామని అంటారు. హ్మ్. అలాంటి వాళ్ళని వదిలేస్తాం. కొంతమంది వింటారు. హ్మ్. విని మేము ఎందుకన్నాం, ఎందుకు క్వెషన్స్ ఏస్తున్నాం అని ఆ క్వెషన్‌లన్నిటికి ఆన్సర్ హ్మ్. వచ్చేటట్టు రీషూట్ చేస్తారు మళ్ళీ. వావ్! ఏం ప్రాబ్లమ్ అయింది? ఎందుకు ప్రాబ్లమ్ అయింది? వెరీ మాకు ఎందుకు గుడ్. ఎక్కలేదు? హ్మ్. ఇవన్నీ తీసుకుంటారు వాళ్ళు. ఓకే. హ్మ్. సో, ఫస్ట్ ఆడియన్‌గా మిమ్మల్ని కన్సిడర్ చేశారు అరవింద్ గారు. హ్మ్. సో, అండ్ అలాగే చాలామంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మీరు ఎడిట్ చేస్తున్నప్పుడు మీ ఎడిట్ సూట్‌లోకొచ్చి మీకే వదిలేస్తున్నాము. మీరు చేసి మాకు అవుట్ చూపించండి అని చెప్పి వదిలేసే డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ అంటే కానీ. నాకు మిగతా ఎడిటర్స్ గురించి తెలీదండి. నా వరకు నేను సినిమా ఒప్పుకున్నానంటే హ్మ్. ముందు వాళ్ళకి చెప్తాను నేను. హ్మ్. ఫస్ట్ కట్ నేను చేస్తానండి అని చెప్తా. ఓహ్! రష్ అంతా చూసి నేను కట్ చేస్తాను. హ్మ్. మీరు రావద్దని చెప్తాను డైరెక్టర్‌లకి. ఓకే. నేను కట్ చేసింది చూడండి. హ్మ్. మీరు అనుకున్న దానికంటే బెటర్‌గా ఉంటే ఓకే. హ్మ్. ఒకవేళ తప్పుంటే మీరు ఎలాగా ఉన్నారు కరెక్ట్ చేయడానికి. ఓకే. గుడ్. హ్మ్. కాబట్టి అది అంటే అందుకు హ్మ్. జనరల్‌గా వదిలేస్తారు వాళ్ళు మాకు. ఓకే. మేము కట్ చేసింది ఎప్పుడో ఎక్కడైనా 1, 2 మిస్‌ఫైర్ అయ్యాయనుకోండి వాళ్ళు చెప్తారు. మేము ఇది అనుకున్నాం అలా చెయ్యండి. హ్మ్. నేను ఈ ఫీల్ తోటి అనుకున్నాను అది రాలేదంటే మళ్ళీ రీ ఎడిట్ చేస్తాం. ఓకే. అలా ఆ పర్టిక్యులర్ సీన్స్.